80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంతోమంది అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారతదేశం త్వరలోనే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువతను గొప్ప శక్తిగా తీర్చిదిద్దేందుకు తమ మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుపతిలోనూ నూతన యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు కలకత్తా, లక్నో ప్రాంతాలలో కూడా విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా ఇంకా మన భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీసుకుపోవాలి. ప్రపంచంలో యువత ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ యువతను మంచిగా టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్ను తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలుగు ప్రజలకే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఫ్యూచర్లో మనమందరం కూడా గొప్పలు, మన పిల్లలంతా కూడా బాగా చదివించుకొని గొప్పలను కావాలని కోరుతున్నాం.